ఉద్యోగుల విషయంలో చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయాలు ఒక రకంగా ఉద్యోగులు వస్తున్న టాక్ ఏంటంటే బాబు గారు పూర్తిగా మారిపోయారు. ఉద్యోగుల విషయంలో మంచి నిర్ణయాలే తీసుకుంటున్నారు అనేది. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఉద్యోగుల నుంచి వచ్చిన ఓట్ బ్యాంక్ గాని ఒక్కసారిగా ఉద్యోగులు టర్న్ తీసుకోవడం. ఒకప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డికి సహకరించారు. వాళ్ళ వల్ల ఆయన గెలిచాడనేది. ఇప్పుడు వాళ్ళే బాబు గారికి సపోర్ట్ అయ్యారు, మద్దతుగా నిలిచారు. చంద్రబాబు గారి వ్యవహార శైలిలో వచ్చిన మార్పు ఎప్పటికప్పుడు ఉద్యోగులు గమనిస్తూనే ఉన్నారు అనేది ఇటీవల సంక్రాంతిని పురస్కరించుకొని 670 కోట్ల రూపాయల బకాయిల్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఒక రకంగా ఇది మంచి గుడ్ న్యూసే. సంక్రాంతి ముందు ఉద్యోగులకి మంచి గుడ్ న్యూస్ చెప్పారు. ఎందుకంటే ఈ సొమ్ములు ఇవ్వడం సహజమే అని అనుకున్నా ఇంతకు మించిన ఆనందంతో ఉద్యోగులు కనిపించడం. ఎందుకంటే ఇక్కడ పనితీరు కరెక్ట్గా ఉండాలి అని ఎప్పటికప్పుడు బాబు గారు చెప్తా ఉంటారు. అలాగే 1995 నాటి ముఖ్యమంత్రిగా ఆయన ఇప్పుడు ఉద్యోగులు పరుగులు కూడా పెట్టించారు కూడా. ఉద్యోగులకి చంద్రబాబు గారికి మధ్య పెరిగిన గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఆ గ్యాప్ లేకుండా చూసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేస్తున్నారు అనేది. తాజాగా ఇదే సమయంలో సెలవుల విషయంలో కూడా చాలా లిబరల్గా ఉంటున్నారు. తాజాగా కనుమకు కూడా సెలవు లేదు అనేది. కానీ ఉద్యోగ సంఘాలు ఎప్పుడైతే విన్నవించారో రాత్రికి రాత్రే ఆయన సెలవు మంజూరు చేశారు. ఇదే సమయంలో బదిలీ విషయంలో కూడా పనితీరు ప్రామాణికంగా తీసుకొని మరింత వెసులుబాటు కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్న వారికి వారంలో 5 రోజుల సెలవు విధానాన్ని కూడా ఇటీవల ఆయన మరోసారి రెన్యువల్ చేశారు. ఈ పరిణామాలన్నీ ఉద్యోగుల్లో చంద్రబాబు గారి మీద పాజిటివిటీని పెంచుతున్నాయి. పనితీరు విషయంలో కూడా చంద్రబాబు తన పందాన్ని మార్చుకున్నారు. ఎన్ని గంటలు పనిచేశారన్నది కాదు, ఎంత ప్రొడక్టివిటీగా పనిచేశారన్నది ఇక్కడ చూస్తున్నారు. సాయంత్రం ఆ తర్వాత కార్యాలయాల్లో ఉండొద్దు అని ఆదేశాలు కూడా ఇస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులైతే బాబు గారు మారిపోయారు అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ తరహా మార్పులు ప్రభుత్వ పనితీరు కూడా మారే అవకాశం ఉంది అనేది ఉద్యోగ సంఘ నాయకులు చెప్తున్నారు. ఏది ఏమైనా సంక్రాంతి ముందు ఇచ్చిన ఆఫర్లే కాదు, సెలవుల విషయంలోనే కాదు, వాళ్ళకి పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా క్లియర్ చేసే ప్రయత్నం. ఎన్నికలకు ముందు సంక్రాంతి ముందు ఒకేసారి ఆయన దాదాపుగా 670 కోట్ల రూపాయలు బకాయి ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం విడుదల చేయడం. ఉద్యోగులు అయితే ఫుల్ హ్యాపీ, బాబు గారు మారారనే నమ్మకం అయితే వాళ్ళు వచ్చింది.